హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డెలిషియస్ ఫర్ యూ. ఈ వీడియోలో నేను మీకోసం ఈ కొత్త ఉగాది రోజు కోసం కొత్తగా ఒక స్వీట్ చేసి చూపించబోతున్నాను. అది సెసేమ్ బాల్స్, అంటే నువ్వుల బాల్స్. దీనికోసం ఫస్ట్ మనం ఒక 50 గ్రాముల పెసరపప్పుని బాగా 2 సార్లు వాష్ చేసుకొని ఇందులో 4 కప్పుల వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఈ స్వీట్ మనకు పైన క్రంచీగా, లోపల చాలా సాఫ్టీగా ఉంటుంది. ఇప్పుడు 4 కప్పుల వాటర్ వేసుకొని స్టవ్ మీద సన్న మంట మీద దీనిని ఉడికించుకోవాలి. కుక్కర్లో అయితే 2 కప్పుల వాటర్ వేసుకోండి. ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకుంటారో అదే కప్పుతో వాటర్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఆ సేమ్ కప్పుతోనే 3 కప్పులు కానీ లేకపోతే 100 గ్రాముల చక్కెర కానీ వేసుకోండి. ఇందులోనే బాగా స్మాష్ చేయండి. మన ఇంట్లో పప్పు గుత్తి కానీ పొటాటో స్మాషర్ కానీ ఏవైనా ఉన్నట్లయితే దాంతో స్మాష్ చేయండి, లేకపోతే గరిటెతోనైనా స్మాష్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత దీనిని ఈ పాత్ర కానీ మందంగా ఉన్నట్లయితే దీనిలోని ఉడికించుకోవచ్చు. లేకపోతే ఒక నాన్ స్టిక్ ప్యాన్ ఉన్నట్లయితే అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పప్పు అంతా ఇందులోకి పంపేసుకొని వేడి చేసుకోవాలి. ఇలా ఉడికించుకొని బాగా డ్రై అయ్యే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. వాటర్ అంతా డ్రై అయిపోవాలి. వాటర్ ఆవిరైపోయిన తర్వాత మనకు ఇది ముద్దలాగా వస్తుంది. దీంట్లో మధ్యలోనే మనం ఒక 4 యాలకులు తీసుకొని గింజలు మాత్రమే నలగొట్టి, అలాగే కొంచెం పచ్చకర్పూరం ఉన్నట్లయితే వేసుకోండి. ఇవి 2 బాగా కలుపుతూ ఉన్నట్లయితే ఇది స్టవ్ మీద పెట్టినప్పటి నుంచి మనం దీనిని కలుపుతూనే ఉండాలి. మధ్యలో ఆపేసామంటే అడుగు మాడిపోతుంది. ఇలా ముద్దగా అయిన తర్వాత ఇలాగే గరిటె పెట్టేసి మనం క్రాస్గా ఒక ప్లేట్ ఉంచుకొని, అంటే ఆవిరి పట్టకుండా ఒక మూత పెట్టి ఉంచుకోవాలి. ఇందులోకి ఇంకొక పాత్ర తీసుకొని ఒక పొటాటోని బాయిల్ చేసుకొని స్మాష్ చేసుకొని ఇందులో 3 స్పూన్ల చక్కెర, 1 చిటికెడు ఉప్పు, అలాగే 100 గ్రాముల బియ్యం పిండిని, 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెంగా బాగా వేడిగా ఉండేటటువంటి వాటర్ని పోసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువగా వేసేయకండి, కొంచెం కొంచెంగా వేసుకొని గట్టి ముద్దలాగా కలుపుకోవాలి. ఈ వాటర్ వేడికి షుగర్ అనేది కరిగి మనకు ఈ పిండి ముద్ద కొంచెం వాటరీగా కూడా అవుతుంది. తర్వాత ఇప్పుడు కలిపేటప్పుడు మాత్రం గట్టి ముద్దలాగా కలుపుకోవాలి, సాఫ్ట్గా మాత్రం కలపకండి. తర్వాత మనకు సరిగా రాకపోవచ్చు. ఇలా గట్టి కలిపిన తర్వాత దీనిని ఒక 20 నిమిషాల సేపు అలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పెసరపప్పుతో చేసుకున్నటువంటి ఈ ముద్ద కూడా చల్లారిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక 2-3 సార్లు ఇలా నీట్ చేసుకొని మనం ఒక 15 గ్రాములు మాత్రమే ఉండేలాగా కొంచెం పిండిని తీసుకోండి. ఈ ముద్దను తీసుకొని ఇలా రౌండ్ షేప్లో బాల్ చేసి సైడ్లో పెట్టుకుంటాము. ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ దీనిలో మనం యాలకులు వేసినందువల్ల, పచ్చకర్పూరం వేయడం వల్ల మంచి వాసన, అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది. దీనివల్ల మనం వేసినటువంటి షుగర్లో ఉండేటటువంటి ఏ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది, ఫ్యాట్ అనేది కూడా ఈ యాలకులు పచ్చకర్పూరం వలన అవి మన వంటికి పట్టకుండా ఉంటాయి. ఈ బాల్స్ అన్నీ చేసుకున్న తర్వాత సైడ్ పెట్టుకొని ఇప్పుడు మన పిండి ముద్ద కూడా ఒక 20 నిమిషాలు అయిపోయింది. ఈ బియ్యం పిండి ముద్దని మనం బాల్స్కి 15 గ్రాములు తీసుకున్నట్లయితే ఈ బియ్యం పిండి ముద్దని ఒక 20 గ్రాములు, అంటే బాల్ పెసరపప్పు ఉండకంటే బియ్యం పిండి ఎక్కువ పెద్ద సైజులో ఉండాలి. ఒక 5-10 గ్రాములు పెద్ద సైజుగా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా బాల్ చేయండి. మనకు ఎలాంటి క్రాక్స్ లేకుండా వస్తాయి మనం వేడి నీళ్ళు పోసి కలిపినందువల్ల. ఇప్పుడు చూడండి, మనకు పెసరపప్పుది బియ్యం ఉండ ఒకటి చిన్నది, ఒకటి పెద్దది ఉంది. ఈ పెసరపప్పు ఉండని మనం ఇప్పుడు స్టఫ్ చేసుకుంటాము. ఈ స్టఫ్ చేసుకునే ముందు ఈ బియ్యం పిండిని అరచేతిలో మీరు కావాలంటే నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని ఇలా ప్రెస్ చేయండి.
చేసిన తర్వాత ఇందులో మనం పెసరపప్పు ముద్దని ఇందులో పెట్టుకుంటాము. ఇందులో పెట్టుకొని స్లోగా ఎందుకంటే బియ్యపిండి విరిగిపోతుంటుంది కాబట్టి నిదానంగా దీనిని బాల్లాగా చుట్టేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఎక్కువ పిండి మాత్రం పెట్టుకోకండి, ఎందుకంటే పైన పిండి ఎక్కువ మందం అయిపోయిందంటే ఎక్కువసేపు కాలుతాయి ఇవి. ఎంత పలచగా చేసుకోగలిగితే అంత పలచగా చేయండి. లోపల పెట్టినటువంటి పూర్ణం మాత్రం బయటకి రాదు. ఎందువల్ల అంటే మనం పొటాటోని బియ్యపిండిలో కలిపాం కాబట్టి పొటాటోలో ఉండే జిగురు అనేది బియ్యపిండి విరిగిపోకుండా చేస్తుంది. ఇలా చేసుకున్న ఈ ముద్దల్ని క్రాక్స్ లేకుండా చేసుకోండి. ఇలా చూపిస్తున్నట్లుగా ఈ ముద్దని మనం తెల్ల నువ్వులతో కానీ బ్రౌన్ కలర్ నువ్వులతో కానీ ఇలా డిప్ చేసుకొని వీటిల్ని మరలా అరచేతిలో పెట్టుకొని బాగా ప్రెస్ చేస్తున్నట్లుగా ఉండజేసినట్లయితే ఈ నువ్వులన్నీ కూడా ఈ ముద్దలకి ఈ బాల్స్కి అతుక్కుపోతాయి. మనకు నూనెలో విడిపోవడం అంటూ జరగదు. ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత బాగా వేడివేడిగా ఉండేటటువంటి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చే వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మనకు కొత్త ఉగాది కోసం కొత్త స్వీట్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ పండుగకి తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.